హలో టు ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఎడ్యుకేషన్ అండ్ మెడివల్ పీరియడ్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ అండ్ మెడివల్ పీరియడ్ అనేది చూద్దామండి. సో లాస్ట్ వీడియోస్ అన్నీ కింద డిస్క్రిప్షన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, చూడండి. స్టార్ట్ చేద్దాం. మెడివల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఇస్ నోన్ యాజ్ డార్క్ ఏజ్. సో మెడివల్ పీరియడ్ని డార్క్ ఏజ్ అని కూడా అంటారు. మెడివల్ అంటే మిడిల్ పీరియడ్ అనమాట. ద పీరియడ్ ఫ్రమ్ ద టైమ్ వెన్ ద తురుష్కాస్ ఇన్వాడెడ్ ఇండియా ఇన్ ద 8th century. సో 8th centuryలో ఎప్పుడైతే తురుష్కలు ఇండియాని పరిపాలించేవారో, మొహమ్మదియన్స్ స్టార్టెడ్ ఇన్వాడింగ్ ఇండియా 8th centuryలో. సో 8th centuryలో వచ్చేసి మొహమ్మదియన్స్ వాళ్ళు ఈ ఇండియాని పరిపాలించేవారు అనమాట. టు ద అరైవల్ ఆఫ్ ద బ్రిటిష్ ఇన్ ద 18th century నోన్ యాజ్ మిడివల్. సో మిడిల్ పీరియడ్. సో 8th century మొహమ్మదియన్స్ పరిపాలించే కాలం నాటి నుంచి 18th century బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఈ మధ్యలో ఉన్న పీరియడ్ని మిడివల్ పీరియడ్ ఆర్ మిడిల్ పీరియడ్ అని అంటారు. In 1192, Muhammad Ghori established the first primary school, మక్తాబ్. సో ప్రైమరీ స్కూల్స్ని మక్తాబ్లు అని అంటారు. ఎక్కడ అంటే అజ్మీర్లో మొహమ్మద్ ఘోరీ ఫస్ట్ ప్రైమరీ స్కూల్ స్థాపించారు. ఎప్పుడు అంటే 1192లో. షా వలియుల్లా ఎస్టాబ్లిష్డ్ మద్రసా ఇన్ ఢిల్లీ అండ్ థాట్ సైంటిఫిక్ నాలెడ్జ్. సో మద్రసా అంటే సెకండరీ ఎడ్యుకేషన్ని, సో సెకండరీ స్కూల్స్ ఉంటాయి కదా, వాటిని మద్రసా అని అంటారు. ఇల్టుట్మిష్ సుల్తాన్ ఎస్టాబ్లిష్డ్ మద్రసాయే ముయిజీ ఇన్ ఢిల్లీ. సో ఎవరెవరు ఎలాంటి మద్రసాలు ఎక్కడ స్థాపించారని కూడా తెలుసుకోవాలన్నమాట. సో ఇవి ఇంపార్టెంట్ అండి. సుల్తాన్ నసిరుద్దీన్ మొహమ్మద్ ఎస్టాబ్లిష్డ్ మద్రసా అంటే ద మద్రసా నసిరియా అంటారు. అక్బర్ వాజ్ వెల్ నోన్ టు గివెన్ ప్రియారిటీ అండ్ సపోర్ట్ టు సెక్యులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో అక్బర్ అనేది అందరికీ ఈక్వల్గా విద్యను అనేది అందించాలి అని సెక్యులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దాన్ని సపోర్ట్ చేయడం జరిగిందనమాట అక్బర్ వచ్చేసి. సో నెక్స్ట్, సో కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది అండ్ అప్పట్లో ఎలాంటి స్కూల్స్ అనేవి ఉండేవి అనేది తెలుసుకుందాము. ఎడ్యుకేషన్ బిగిన్స్ విత్ సెరమోనీ. సో ముస్లిమ్స్ కాబట్టి బిస్మిల్లా అనే సెరమనీస్ మొహమ్మదియన్ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి అప్పట్లో బిస్మిల్లా అనే వర్డ్తో ఈ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. బై రిసైటింగ్ సూరా ఏ ఇజ్రా. సో ఖురాన్లోని కొన్ని సూరాలు ఉంటాయన్నమాట, వాటిని వాటిని చదవడం. సో వేదకాలం విద్యలో వేదాల గురించి అండ్ పురాణాల గురించి తెలుసుకున్నాను కదా. సో ఇలాగే ఈ ముస్లిమ్స్ వచ్చేసి ఖురాన్లోని సూరే ఈ ఇజ్రా, సో కొన్ని సూరాలు అనేవి ఉంటాయి, వాటితో స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ మొత్తం కంప్లీట్గా ఆ ఖురాన్ బేస్ మీద ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. ఏజ్ ఎప్పుడైతే 4 years 4 months 4 days ఒక పిల్లవాడు 4 years 4 months 4 days కలిగి ఉంటారో వాళ్ళు స్కూల్స్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. ప్రైమరీ ఎడ్యుకేషన్ వాజ్ థాట్ ఇన్ మక్తాబ్స్. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ స్కూల్స్ని మక్తాబులు అని అంటారు. డిరైవ్డ్ ఫ్రమ్, సో మక్తాబ్ అనే వర్డ్ అరబిక్ వర్డ్ అయిన కుతుబ్ అనే వర్డ్ నుంచి డిరైవ్ చేయబడింది. కుతుబ్ అంటే ప్లేస్ ఆఫ్ లెర్నింగ్ టు రైట్. సో నేర్చుకొని రాయడం ఎక్కడ జరుగుతుందో ప్లేస్లో దాన్ని కుతుబ్ అని అంటారు. అండర్ కంట్రోల్ ఆఫ్ మౌలిస్. సో చదువు చెప్పే వాళ్ళని మౌలిస్ అని అంటారు అక్కడ. సో మక్తాబ్లో చదువు చెప్పే వాళ్ళని మౌలిస్ అని అంటారు. సెకండరీ ఎడ్యుకేషన్ వాజ్ థాట్ ఇన్ మద్రసాస్. సో సెకండరీ ఎడ్యుకేషన్ వచ్చేసి మద్రసాస్, ప్రైమరీ ఎడ్యుకేషన్ వచ్చేసి మక్తాబులు. సో లాస్ట్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి చూస్తే కనుక మీకు ఈ మక్తాబ్ గురించి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, ఎస్ఎస్ ముఖర్జీ. ద ఎంటైర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఈజ్ ఇమ్యూస్డ్ విత్ రిలీజియస్ ఐడియాస్. సో ఎస్ఎస్ ముఖర్జీ ఏం చెప్పారంటే అప్పట్లో ఉన్న ఎడ్యుకేషన్ మొత్తం రిలీజియస్ బేస్ మీదే జరిగింది అని చెప్పడం జరిగింది. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు స్ప్రెడ్ నాలెడ్జ్ అండ్ స్ప్రెడ్ రిలీజియన్. సో అప్పట్లో ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ నాలెడ్జ్ని అందించాలి అండ్ అలాగే స్ప్రెడ్ ఆఫ్ రిలీజియన్. నెక్స్ట్, పిఎల్ రావత్. ఎడ్యుకేషన్ వాజ్ నాట్ యూనివర్సలైజ్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో ఎడ్యుకేషన్ అనేది అందరికీ ఒకే విధంగా అయితే పిఎల్ రావత్. సెంటర్స్. సో కొన్ని మక్తాబులు మద్రసాలు ఉన్న మెయిన్ సెంటర్స్ ఏవి అంటే బీజాపూర్, గోల్కొండ, మాల్వా, ఆగ్రా, లక్నో, బీదర్. సో ఇవి ఇక్కడైతే ఎక్కువగా మొహమ్మదియన్స్ పరిపాలించారు కాబట్టి వాళ్ళు మద్రసాలు అండ్ మక్తాబులు ఎక్కువగా స్థాపించారన్నమాట ఆ ప్లేసెస్లో. నెక్స్ట్, కరికులం. సో అప్పట్లో ఉండే పాఠ్యాంశాలు, సో టెక్స్ట్ బుక్స్ ఏవి అంటే ఇస్లామిక్ లాస్ గురించి చెప్పేవారు, ఫిలాసఫీ, మ్యాథమెటిక్స్, యునాని అంటే ఆయుర్వేదం. సో ఆయుర్వేదం గురించి తెలుసుకునేవారు. అండ్ అలాగే జియోగ్రఫీ, తబ్బి అంటే మెడికల్ ఎడ్యుకేషన్ అనమాట. మెడికల్
పరమైన ఎడ్యుకేషన్ అనేది విద్య అనేది నేర్పించేవారు. అండ్ అలాగే రియాజ్ అంటే సైన్స్ గురించి, అండ్ ఇలాహి అంటే స్పిరిచువాలిటీ అనమాట. వీటి గురించి అయితే అండ్ అలాగే రిలీజియస్ మీద కూడా క్లాసెస్ అనేవి జరిగేవన్నమాట. నెక్స్ట్ టీచింగ్ మెథడ్స్, ఇందులో వచ్చేసి ఓరల్ మెథడ్లో టీచ్ చేసేవారు అండ్ అలాగే లెక్చర్ మెథడ్లో కూడా టీచ్ చేసేవారు అనమాట. అండ్ అలాగే ఎప్పుడైతే వేదకాలం నుంచి మానిటరింగ్ మెథడ్ అండ్ అలాగే సైంటిఫిక్ మెథడ్ అనేవి వస్తున్నాయో వాటిని కూడా కంటిన్యూ చేసేవారు. నెక్స్ట్ లాంగ్వేజెస్ వచ్చేసి పర్షియన్, అరబిక్, ఉర్దూ, ఈ 3 లాంగ్వేజెస్లో అయితే బోధన అనేది జరిగేది. నో ఎడ్యుకేషన్ ఫర్ కామన్ ఉమెన్, కామన్గా ఉన్న ఉమెన్స్కి అయితే ఎడ్యుకేషన్ చెప్పేవారు కాదు. ఓన్లీ రిచ్ ఉమెన్ వర్ ఎడ్యుకేటెడ్ అండర్ పరదా. ఎవరైతే రాజులు ఉంటారో ఆ రాజుల యొక్క వైఫ్లు కానివ్వండి, వాళ్ళ యొక్క కూతుళ్ళు, అలాంటి వాళ్ళకైతే ఎడ్యుకేషన్ అనేది చెప్పేవారు. కానీ అక్కడ ఏంటంటే పరదా అనేది అంటే ఫేస్ మొత్తం బాడీ ఫేస్ మొత్తం కవర్ చేసుకొని అండ్ అలాగే మధ్యలో ఒక పరదా అనేది కట్టేసి అవతల నుంచి ఎడ్యుకేషన్ అనేది చెప్పేవారు అనమాట వేరేవారు. ఇలా అయితే జరిగేది. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మెయిన్గా ఉమెన్స్ ఎవరెవరు ఉన్నారు, ముఖ్యమైన మహిళలు ఎవరెవరు ఉన్నారు అనేది చూద్దాము. గుల్బదన్ బేగం వాస్ మొఘల్ ప్రిన్సెస్. ఈమె మొఘల్ ప్రిన్సెస్, మొఘల్ రాజ్యం యొక్క ప్రిన్సెస్ అనమాట. ఆథర్ ఆఫ్ హుమాయూన్ నామా యొక్క బుక్ రాసింది ఎవరు అంటే గుల్బదన్ బేగం. డాటర్ ఆఫ్ బాబర్, బాబర్ యొక్క కూతురు అనమాట గుల్బదన్ బేగం. ద ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్, బాబర్ వచ్చేసి మొఘల్ ఎంపైర్కి రాజు అనమాట. మొఘల్ ఎంపైర్ని స్థాపించింది ఎవరు అంటే బాబర్. నెక్స్ట్ రజియా సుల్తానా, నూర్జహాన్ అండ్ ముంతాజ్. వీళ్ళు మార్షల్ ఆర్ట్స్లో నైపుణ్యం కలిగిన వారు అండ్ గ్రాడ్యుయేట్ చేసిన వారు అనమాట. రజియా సుల్తానా, నూర్జహాన్, ముంతాజ్. నూర్జహాన్ వచ్చేసి వైఫ్ ఆఫ్ జహాంగీర్ అనమాట. అండ్ ముంతాజ్ వచ్చేసి వైఫ్ ఆఫ్ షాజహాన్. నెక్స్ట్ ఔరంగజేబ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ మదర్ టంగ్ యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్గా మదర్ టంగ్ అనేది ఉండాలి, ఎవరికైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి మదర్ టంగ్ యూస్ చేసి చెప్పవచ్చు అని చెప్పడమే. ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఔరంగజేబ్ అనమాట. తాన్సేన్ వాజ్ ఎ మ్యూజిషియన్ ఇన్ ద దర్బార్ ఆఫ్ రాజా రామచంద్ర ఆఫ్ బాంధవాఘర్. బాంధవాఘర్ని రేవా అని కూడా అంటారనమాట ఇప్పట్లో వచ్చేసి. అక్కడ దర్బార్, రాజా రామచంద్ర యొక్క దర్బార్ అంటే వాళ్ళ ఆస్థానంలో అనమాట ఒక మ్యూజిషియన్గా ఉండేవారు తాన్సేన్ అనే ఆయన. నెక్స్ట్ అప్పుడులో మిడిల్ ఏజ్లో వచ్చేసి కాటేజ్ ఇండస్ట్రీస్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అనేవి డెవలప్ చేయడం జరిగింది. ద మానిటరల్ సిస్టమ్ సెల్ఫ్ స్టడీ. మానిటరల్ సిస్టమ్ని సెల్ఫ్ స్టడీ అని కూడా అంటారు. హిందూ ఎడ్యుకేషనల్ సిస్టమ్ వాజ్ డెవలప్డ్. ఈ మిడిల్ పీరియడ్లోనే కొన్ని సంవత్సరాల తర్వాత హిందూ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే హిందూస్కి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండేవి అండ్ అలాగే హిందూస్ కూడా వాళ్ళ యొక్క రిలీజియన్ వాళ్ళ యొక్క స్కూల్స్ ఉర్దూ, అరబిక్ అయిన వేరే లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవడానికి ఉండేదన్నమాట. మద్రసాలు, మక్తబ్లో ఎలౌ చేసేవారు స్టడీకి. అండ్ అలాగే హిందూస్ కూడా ఎడ్యుకేషన్ అనేది చెప్పడం స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ ద ప్రాసెస్ బై విచ్ ఏ కంట్రీ సబ్జడ్జ్డ్ ద పీపుల్ లివింగ్ ఇన్ అదర్ ఏరియాస్ అండ్ ఎస్టాబ్లిషెస్ ద అడ్మినిస్ట్రేషన్ ఇన్ దోస్ ఏరియాస్ అండ్ యూటిలైజెస్ దర్ ఎకనామిక్ రిసోర్సెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఎమిగ్రేషన్ పాలసీ. ఎమిగ్రేషన్ పాలసీ అంటే ఎవరైతే వేరే దేశాల నుంచి వేరే ప్రదేశాల నుంచి ఒక ఏరియాకి వచ్చేసి అక్కడ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేసి అండ్ అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేసి సెల్ఫ్గా వాళ్ళ యొక్క రాజ్యాన్ని స్థాపించుకునేదే ఈ ఎమిగ్రేషన్ పాలసీ అంటారు. సింపుల్గా వచ్చేసి వలస వెళ్ళడం అంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇక్కడ ఉండే హక్కు అనేది ఇచ్చారనమాట. అంటే ఒక పాలసీ అనేది స్థాపించడం జరిగింది. అండ్ నెక్స్ట్ బై ద 19th century బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్ అండ్ పోర్చుగీస్ ఎస్టాబ్లిష్డ్ కొలోనియల్ ఏరియాస్ ఇన్ ఏషియా కాంటినెంట్. ఏషియాలో వచ్చేసి 19th century, 18th century తర్వాత 19th century నుంచి బ్రిటిష్ వారు అండ్ అలాగే మెల్లమెల్లగా ఫ్రెంచ్, డచ్ అండ్ పోర్చుగీస్ వీళ్ళు వచ్చేసి ఏషియా కాంటినెంట్లో కొన్ని ఏరియాస్ అనేవి ఆక్రమించారనమాట. ద పోర్చుగీస్ హూ అరైవ్డ్ ఇన్ ఇండియా ఇన్ ద 16th century and worked for the development of education in the western coastal areas in between Goa and Bombay. ఫస్ట్గా పోర్చుగీస్ అనే వారు వచ్చారనమాట. ఎప్పుడంటే 16th centuryలోనే వాళ్ళు రావడం జరిగింది. అండ్ వచ్చేసి అక్కడ ఎడ్యుకేషన్ యొక్క వెస్ట్రన్ కోస్టల్ ఏరియాస్లో అంటే గోవా, ముంబై, పూణే ఆ సైడ్ వచ్చేసి విద్య అనేది ఇంకా డెవలప్ చేశారనమాట.
నెక్స్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫౌండెడ్ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఎట్ బాంద్రా నియర్ బాంబై ఇన్ 1757. సో 1757లో సెయింట్ ఆన్స్ కాలేజ్ అనేది ఎక్కడ స్థాపించారు అంటే బాంబైలో అనమాట. అది ఎవరు స్థాపించారు అంటే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. నెక్స్ట్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ కేమ్ టు ఇండియా ఆన్ December 1st, 1600. సో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఎప్పుడు వచ్చారంటే 1600లో వచ్చారు. డేట్ వచ్చేసి December 31st. ఎట్ ద టైమ్ ఆఫ్ ముస్లిం ఎడ్యుకేషన్ సిస్టమ్ ద స్వదేశీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాజ్ ఆల్సో డీసెంట్రలైజ్డ్ అండ్ ఇంప్లిమెంటెడ్. వాస్కో డి గామా పోర్చుగీస్ ద ఫస్ట్ యూరోపియన్ అరైవ్డ్ ఇన్ ఇండియా 1498 బై సీ. సో సముద్రం ద్వారా 1498లో వాస్కో డి గామా అనే ఆయన దేనికి చెందినవారంటే పోర్చుగీస్ అనమాట. ఫస్ట్ యూరోపియన్, సో మొట్టమొదటి వ్యక్తి అనమాట వాస్కో డి గామా మన ఇండియాలో ప్రవేశించడానికి. దేని ద్వారా అంటే సముద్రం ద్వారా, సీ ద్వారా. సో 1498లో ద ఈస్ట్ ఇండియా కంపెనీ స్కూల్స్ ఇన్ మద్రాస్. సో మద్రాస్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు స్థాపించిన కొన్ని స్కూల్స్ అనేవి చూడండి. మద్రాస్లో వచ్చేసి 1715లో అండ్ బాంబైలో వచ్చేసి 1718లో, కలకత్తాలో వచ్చేసి 1731లో కొన్ని స్కూల్స్ అనేవి స్థాపించడం జరిగింది. సో ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. కల్కత్తా మద్రాస్ కాలేజ్ 1781లో, కాశీ సాంస్క్రిట్ కాలేజ్ 1791లో, పోర్ట్ విలియం కాలేజ్ ఇన్ కలకత్తా. సో పోర్ట్ విలియం కాలేజ్ అనేది ఎక్కడ ఉంది అంటే కలకత్తాలో. మిడివల్ పీరియడ్కి వచ్చేసి సో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇవేనండి. సో చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రైమరీ స్కూల్స్ని ఏమని అంటారు అండ్ అలాగే సెకండరీ స్కూల్స్ని ఏమంటారు మొహమ్మదుల కాలంలో, అండ్ అలాగే ఎవరెవరు ఏ మద్రసాలు స్థాపించారు, అండ్ నెక్స్ట్ సో అందులో యూస్ చేసిన టీచింగ్ మెథడ్స్ ఏంటి, అండ్ ఎమిగ్రేషన్ పాలసీ అంటే ఏంటి, అండ్ కాలేజెస్, స్కూల్స్, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు స్థాపించిన స్కూల్స్, కాలేజెస్ ఏవేవి ఉన్నాయి, అండ్ నెక్స్ట్ వాటికి సంబంధించిన ఇయర్స్ ఏంటి అని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది ప్రతి ఒక్క బిట్ అనేది 1-2 సార్లు అనేది చూడండి. సో బుద్ధిజం అండ్ వేదకాలం ఇలాంటివి ఎవరైనా చూడకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు అన్నీ ఒకే చోట వీడియోస్ అనేవి కనిపిస్తాయండి. సో వాటి ద్వారా మీకు ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన హోల్ టాపిక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ అలాగే ఒకసారి ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా చూస్తూ ఉండండి, ఎందుకంటే అందులో చూసుకుంటే మీకు ఈ టాపిక్స్ నుంచి ఏమేమి ఇచ్చారో అనేది కూడా తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.